Money. Money. Give me your phone. Money. More. Your chain. Faster. Back. Give me. No. You wanna die? Please, not this bag. తన ప్రాణం కన్నా కాటన్ చీరలకు విలువ ఇవ్వడం సహదేవుని అమ్మ వైపు మరో అడుగు వేసేలా చేసింది. Make it fast. ఆ క్షణం నుంచి ఆమె ప్రతి అడుగులో తను వెనకే ఉన్నాడు. పేరు రచన, ఊరు మదనపల్లి. ఇక్కడ డే కేర్ సెంటర్లో టీచర్గా పనిచేస్తుంది. మేడం పేరెంట్స్ ఇద్దరు ఇండియాలో కాటన్ బిజినెస్లో దివాళా తీశారు. అయినా మేడంకి కాటన్ మీద పిచ్చి పోలేదు. ఎంత పిచ్చి అంటే ఇండియన్ కాటన్కి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ రావాలని అక్కడ కాటన్ తీసుకొచ్చి ఇక్కడ క్యాట్ వాక్ చేపిస్తుంది. ఇది ఎలాగో ఇక్కడ ఎవరికి అర్థం కాదు. లాస్ట్ ప్రైజ్ కూడా ఇవ్వరు. And the first prize goes to Tosha from Austria. ఓకే, లోకం తనని ఏ స్థానంలో చూసినా ఆమె తనకెప్పుడు రాణి అని ఆ బుల్లెట్తో చెప్పాడు. ఆ ఆకాశాన్ని, ఈ ఆనందాన్ని కలిపిన రెయిన్బో ఇదే. మనుషుల్ని ఆకాశం నుండి చూసే అతన్ని ఆమె మనుషుల మధ్యకి తీసుకొచ్చింది. వాళ్ళ ప్రేమ కథలో పెద్ద బ్రిడ్జ్ ఈ చిన్న పాప. హే రోమియో, చూస్తున్నా నువ్వు లైన్ వేస్తున్నావని. ఓయ్, హోంవర్క్ లేదా? పోయి రాసుకో. చెప్పు, ఆమె సింగిల్గా చూడలేకపోతున్నా. నువ్వు సిన్సియర్గా ట్రై చేస్తే ఐ హెల్ప్ యూ విత్ యువర్ లవ్. చెప్పు డీలా. డీల్. డూ యూ నో, ఈరోజు మా మిస్ని రిజెక్ట్ చేశారు. Indian sarees don't fit our fashion. We are forward thinkers. మరి చీరలు ఓణీలు అంటే ఎవరిని ఎంకరేజ్ చేస్తారా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేయలేదు తెలుసా. డూ సంథింగ్. రోమియో, నువ్వు ఉన్నావని చెప్పు. సెన్సిటివ్ లవ్ స్టోరీ ఉందని అనుకోలేదు.
జర్నీలో అతను ఎప్పుడు నిజం చెప్పలేదా? అడగనే లేదు. అసలు ఇంతకీ మీరేం చేస్తుంటారు? పోలీస్ ఆపరేషన్స్లో చాటుగా హెల్ప్ చేస్తూ ఉంటాను. ఎందుకంత డౌట్గా చెప్తున్నారు? కనిపించకుండా చేసేది కదా. కనిపించకుండా చేసే సాయానికి మించిన గొప్ప ఉద్యోగం ఏముంటుంది? ఇండియన్ జ్యూరిస్డిక్షన్ నుంచి ఎస్కేప్ అయిన క్రిమినల్తో మాట్లాడితే ఇంటర్నేషనల్ జైల్లో ఉంటాం. నా రికమెండేషన్ లెటర్ కూడా పనిచేయదు. ఇక్కడే ఉన్నావా? క్రైమ్ సీన్లో ఫోన్ దొరికితే ఐఎస్టీ కలిసి వస్తుంది కదా అని చేస్తున్నాను. రిటర్న్ ఇమీడియట్లీ. అవును, ఆ రోజు ఈ ప్రమోద్ ఎందుకు వదిలేశారు? అది తెలియాలంటే మార్గశిరం మధ్యరాత్రి ఆ మొండి మోతుబరి చేసిన మారణ హోమం వినాలి. మార్గశిరం మధ్యరాత్రి. ఈ చాప్టర్ ఎవరు చెప్పలేరక్క, మనం చెప్తేనే కిక్కు. చాక్లెట్ తొక్క తీసినంత ఈజీగా చెప్తా వినండి. ప్రోటీన్ వాళ్ళు డ్రోన్ల గరేసి చూడడం మొదలు పెట్టారు. ఎమ్మెల్యే పడుకుని ఉండడం కూడా డ్రోన్ లో ఐడెంటిఫై చేశారక్క. మేడం, అక్కడ సివిలియన్స్ లో ఎమ్మెల్యే సోమేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. బ్రెయిన్లెస్ ఫెలో. దెర్ ఈస్ అనదర్ వన్ ఆల్సో కమింగ్ మ్యామ్. ఆ డ్రోన్ లో చూస్తుంటే సిఏ జంగల్ రెడ్డి అలా అక్కడికి బైక్ మీద వచ్చిండాడక్క. వన్ మోర్ బ్రెయిన్లెస్ ఫెలో. ఏంది సార్ ఈ డెడ్ బాడీస్? ఇంతమందిని చంపి సమ్మగా చెట్ల కింద పడుకున్నారా? వీడికి ఎట్టా అర్థమైందా? ఆడేంది ఆంటీ కూడా చంపుతారని లోపల దాక్కున్నాడా? అయిపోయాడు. ఇదిగో నేను సిఐ సంగారెడ్డి మాట్లాడతాడా? లోపల ఎవరున్నా నేను 5 లెక్క పెట్టే లోపల లొంగిపోవాలా? లెక్క పెడతాడా? 5. ఏంటా సౌండ్ పొల్యూషన్? జంగల్ రెడ్డి అని సినిమా ముందు వచ్చేసి డాడ్ లాంటోడు. 3. ఓ చిన్న హలో చెప్దామా? డేమో చూస్తే గానీ ఎవడినేదిలే. ఆ డెమోకి జంగల్ రెడ్డి వాళ్ళ పక్కకెళ్ళి పండుకున్నాడక్క. అప్పుడు మొదలైంది మచ్చ పబ్జి. ప్రో స్క్వాడ్ ఫుల్ రివర్స్ అటాక్. దడ దడ అని కొడుతున్నారు మచ్చ. మన హీరో ఊరుకుంటాడా? ఆయన కూడా దడ 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 అని కొడుతున్నాడక్క. బాతు పిల్లలు అంటే అతను మదర్ గన్తో మిగతా బేబీ గన్స్ అని షూట్ చేసేలా డిజైన్ చేశాడు. సింపుల్గా చెప్పాలంటే స్టీరింగ్ తిప్పితే మిగతా టైర్స్ అన్ని తిరిగేటట్టు. మన హీరో జాగ్రత్తగా ఆలోచించి ప్రోటీన్ చంపకూడదని కావాలని కాళ్ళ మీద షూట్ చేశాడక్క. ఇంతలో మేమంతా పడుకుని దేవుడు దండం పెట్టుకున్నాం మచ్చా. నాకు తెలియకుండా నా ఏరియాలో అసలు ఏం జరుగుతుంది? ఒక్క దిశను మాట్లాడుతున్నావురా? అక్కడ 10 ఏళ్ళ నుంచి ఓ గాడ్జిలా ఉండదురా. ఎప్పుడు చూసినా సినిమా వీడియోలు జబర్దస్తులు చూడడం తప్ప ఏ పుట్టలు ఏ పావుండదు ఏనాడాలను చూసినా. అక్కడ సజ్జికాయల స్ట్రైక్ జరుగుతుందిరా. సర్జికల్ స్ట్రైక్. బొంగులు స్ట్రైకు. 5 గంటలయ్యింది. ఇంతసేపు ఏం పీకారు? వీడు ఉండాల్సింది ఆ కొండ మీద. నీ పోలీస్ ట్రైనింగ్ కూడా రవంత మమ్మల్ని బయటే కూడదంటరా. నీకు మైండ్ దొబ్బిందా సోమేశ్వర్ రెడ్డి? అక్కడ మిలిటరీ వాళ్ళే చుక్కలు లెక్కెడుతుంటే నేను నా తొక్కల ట్రైనింగ్ తో నేను సేవ్ చేయాలా? ఏంట్రా పేరెట్టి పిలుస్తున్నావు? శ్మశానంలో ఉన్నావు, సభలో లేవు. చచ్చిపోయి కూడా రెస్పెక్ట్ కావాలా నీకు? ప్రోటీన్ చాలా తెలివిగా ట్రిక్ చేసి ఒక స్మోక్ బాంబ్ రెడీ చేశారక్క. అది వేసిన వెంటనే మొత్తం పొగ. హీరోని బ్లైండ్ చేసి తెలియకుండా ముందుకు వచ్చేసారు. ఇంతలో పెద్ద గాలి, పెద్ద సౌండ్. నన్ను ఎత్తుకుపోవడానికి హెలికాప్టర్ వచ్చినట్టుండదురా. వచ్చేటపోతుంది నిన్ను నన్ను. ఆ లోపల ఉన్న గాంచెల్లాగా ఎత్తపడానికి వచ్చింది. హెలికాప్టర్ లో వచ్చిన ప్రోటీన్ ఆ ఇంట్లో ఉన్న గన్నుల మీద షూట్ చేశారక్క. మెయిన్ గన్ ఫైరింగ్కి మిగతా గన్స్ ఫైరింగ్కి 1 సెకండ్ తేడా ఉంటుంది.
Do you see anything? అది అబ్జర్వ్ చేస్తే బాతుని కొట్టేయచ్చు. ఇంతలో ఒక స్నేపర్ మన హీరోని స్పాట్ చేశాడు. I got him on my side. Take the shot. ప్రతి గొప్ప ప్రేమ కథ వెనకాల ఒక ఊహించని ముగింపు ఉంటుంది. ఆమెను చివరిసారిగా చూస్తున్నాడని ఆ రోజు అతనికి తెలీదు. ఎప్పుడూ వార్తల్లో చూసే ప్రమాదం ఆ రోజు మా జీవితంలో జరిగింది. రచన పనిచేస్తున్న డే కేర్ సెంటర్లో టెర్రరిస్టులు షూటౌట్ చేశారు. ఆ రోజు చనిపోయిన 18 మంది పిల్లల్లో సుహానా కూడా ఉంది. సుహానా. వాళ్లతో పాటు రచన 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 రచన. నీతో ఒక విషయం చెప్పాలి. ఇది మాట్లాడే టైం కాదు. నువ్వు ఉంటుంటే ఈరోజు అందరూ బ్రతికేవాళ్ళం. నువ్వున్న దగ్గరే లైఫ్ ఉంటుంది. నువ్వు ఇలాగే ఉండాలి. ఇలాంటి రోజు ఎవరికి రాకుండా చూసుకో. ఎవరు చేశాడు ఇది? 24 hours చేయాలి నాకు. మనం సిద్ధంగా లేనప్పుడు వచ్చే యుద్ధమే కర్మ. ఆ షూటౌట్కి 6 నెలల ముందు మేము తీసుకున్న కాంట్రాక్ట్ కర్మ రూపంలో ఆ రోజు మాకు పరిచయం అయింది. ఏంటి కాంట్రాక్టు? ఇల్లీగల్ గన్స్. చేతులు మారుతున్నాయి. దాన్ని ఆపడానికి వచ్చిన వాళ్ళని మనం ఆపాలి, అంతే. వీడిని ఆ రోజే షూట్ చేసి పడదంపాల్సింది. సుహానా ఫాదర్ కదా, షూట్ చేయటం ఎందుకు? ఆపుదాం. Hands in the air. అప్పుడు తెలియలేదు మేము దేన్ని ఆపాము. ఏ సైకోల చేతుల్లోకి అయితే మేము గన్లు వెళ్ళడానికి సహాయం చేశామో వాళ్ళే మా జీవితాల్ని తల్లకిందులు చేశారు. గన్స్ తప్పుడు చేతుల్లోకి వెళ్ళడం అంటే దిద్దుకోలేని ఒక తప్పు జరుగుతుందని అర్థం. ఆ విషయం అతనిలో నేనెప్పుడు చూడని మనిషిని నాకు చూపించింది. ఆ క్షణం నుంచి అతను నాకు తెలిసిన సహదేవ్ కాదు. తుపాకీ నుండి వచ్చే బుల్లెట్ ఆగేది ఎప్పుడో తెలుసా?